స్వామి వివేకానంద ఒక ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు మరియు ఆలోచనాపరుడు. అతను పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత మరియు యోగాను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జనవరి 1863 12న కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారు. భారతదేశం అతను తన విద్య మరియు వివిధ తత్వాలను బహిర్గతం చేయడం ద్వారా లోతుగా ప్రభావితమయ్యాడు. పాశ్చాత్య హేతువాదం మరియు భారతీయ ఆధ్యాత్మికతతో సహా. వివేకానంద తన యవ్వనంలో తన గురువు శ్రీరామకృష్ణను కలిశాడు మరియు ఈ సమావేశం అతని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. రామకృష్ణ మరణించిన తరువాత వివేకానంద భారతదేశం అంతటా యాత్రను ప్రారంభించాడు. దాని ప్రజల పేదరికం మరియు బాధలను చూశాడు. ఈ అనుభవం బహుజనులను ఉద్ధరించాలనే మరియు వారి సంక్షేమానికి కృషి చేయాలనే అతని కోరికను అంగీకరించారు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో భారతదేశం మరియు హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అమెరికా సోదరిమణులు మరియు సోదరులు అని ప్రారంభించిన అతని ప్రసంగం ప్రేక్షకులను ఆకర్షించింది మరియు వేదాంత సూత్రాలను మరియు మతాల సార్వత్రికతను పరిచయం చేసింది. అతను మత సహనం, సామరస్యం మరియు విభిన్న విశ్వాసాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. మతాల పార్లమెంట్లో విజయం సాధించిన తరువాత వివేకానంద పశ్చిమ దేశాలలో అనేక సంవత్సరాలు గడిపారు. ఆధ్యాత్మిక ఐక్యత మరియు స్వీయ సాక్షాత్కారానికి సంబంధించిన తన సందేశాన్ని ఉపన్యసించారు మరియు వ్యాప్తి చేశారు. అతను అమెరికాలో వేదాంత సొసైటీని స్థాపించాడు మరియు తరువాత భారతదేశంలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. సామాజిక సేవ, విద్య మరియు ఆధ్యాత్మిక బోధనలపై దృష్టి కేంద్రీకరించాడు. స్వామి వివేకానంద బోధనలు ఆత్మ యొక్క దైవత్వం, ఉనికి యొక్క ఏకత్వం మరియు ఒకరి ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని గ్రహించే మార్గంగా మానవాళికి సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి. అతను వ్యక్తుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించి పుస్తక విజ్ఞానానికి మించిన విద్య కోసం వాదించాడు. వివేకానందుడు 1897లో భారతదేశానికి తిరిగి వచ్చాడు మరియు 39 సంవత్సరాల వయస్సులో జూలై 4, 1902న తన అకాల మరణం వరకు తన పనిని కొనసాగించాడు. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సత్యం, మతాల మధ్య సామరస్యం మరియు మానవాళి సేవను నొక్కిచెప్పాయి. ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడానికి ఒక సాధనం. సబ్స్క్రైబ్ ఇన్ స్పిరిట్ కోట్స్.